సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి బలమైన మాట కీర్తన 112:4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవుని యొక్క లేఖనము ప్రజలకు ఏం తెలియజేస్తుందంటే యథార్థవంతులుగా ఉండండి. ఈ లోక తీరు ఎలా ఉంటుందంటే నువ్వు ఎలాగున్నా పర్లేదు, నువ్వు అభివృద్ధి చెందాలి. ఒకరి దగ్గర అన్యాయం తీసుకున్నా పర్వాలేదు, ఎంతో కొంత మంచి కార్యం చేసేసే ఆ తప్పు పోద్దనే ఆలోచనతో తప్పుడు మార్గంలో పరిస్థితి ఉంది. అలాంటి వారు వర్ధిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టాను. ఇది చాలా అవసరమైంది. ఒకవేళ ఈరోజు నీవు ఆఫీసులో కానీ నీ కుటుంబంలో కానీ దేవుని వశములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అతనికి శ్రమ వస్తుంది, నిన్నెవరు ప్రేమించట్లేదు, ఆఫీసులో అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు, వీడు పనికిరాడని చెప్తున్నారేమో. కానీ ఎప్పుడు సంగమా, ఈరోజు భక్తి ప్రబలొచ్చు, కానీ వాడికి ప్రతి చోట అగాధం కనబడుతుంది. కానీ యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పడుతుంది. రెండు న్యాయంగా ఉన్నట్లయితే ఈరోజు నువ్వు అవమానం పొందుతున్నావేమో, అవసరమైన సమయంలో ప్రభు నిన్ను హెచ్చింపబోతున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో మనం చూసినప్పుడు కొన్నిసార్లు నువ్వు నమ్మకంగా ఉన్నాను బట్టి నేను అనేక నిందిస్తారు. కానీ నువ్వు గ్రహించు, నువ్వు నమ్మకం ఉండడం వలన నీకు అపాయకమైన పరిస్థితుల్లో దేవుడు నీకు చీకట్లో వెలుగు పుట్టించబోతున్నాడు. ఈరోజు నీ దగ్గర ఏమీ ధనం లేదు, అన్యాయం సంపాదిస్తానుకున్నావేమో, కానీ నీకేమి కావాలో ఆయన సమస్తము సమకూర్చే దేవుడు. నా ప్రసంగమా, ఆయన యథార్థవంతులను ప్రేమించేవాడు, యథార్థవంతులకు సహాయం చేసేవాడు. ఈ లోకం నమ్మలేకపోవచ్చు, ఈ లోకం ప్రేమించలేకపోవచ్చు, కానీ నీ యథార్థను బట్టి ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రభు ఆశిస్తాడు. ఆయన చీకట్లోనికి వెలుగు పుట్టించాను. ఈ నిరీక్షణతో ముందుకెళ్ళు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఆయన ఈ లోక రక్షకైన వెలుగు మాకు పుట్టిన తండ్రి, నిజమే అగాధములో అలా నీ వెలుగు మాకు దారి చూపిస్తుంది. ఆయన ఈ క్రిస్మస్ ఆనందాల్లో ప్రభా, ఇదిగో తండ్రి, నేను నమ్మకుండాకు సహాయం చేయండి, యథార్థంగా జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించండి. నీ కృపాక్షములతో నింపి బలపరచబడుతున్న దేవా నీకు వందనాలు. నువ్వు మా పక్షున ఏదైతే కోరుకున్నావో ఆ కోరికలు సిద్ధింపచేసి ఆస్వాదించండి, ఫలింపచేయండి. దేవా నీ కృపాక్షములు దయచేసి ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో మేము ఆనందించుటకు సహాయం చేయమని నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన యథార్థంగా ఉండండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.